భారత రైల్వే చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. దేశంలోనే మొట్టమొదటి రైల్వే వర్టికల్ వంతెనను ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్ల రూపాయల వ్యయంతో 4 ఏళ్ల పాటు కష్టపడి ఈ పాంబన్ వంతెనను నిర్మించారు. భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలిపే ఈ 2 కిలోమీటర్ల 800 మీటర్ల పొడవైన వంతెనకు ఓడలు రవాణా రాకపోకలు చేసేందుకు వీలుగా ఓ వర్టికల్ వంతెన కూడా అనుసంధానమై ఉంటుంది. 4 ఏళ్ల పాటు నిర్మించిన ఈ వర్టికల్ వంతెన ద్వారా రవాణా నౌకలు ఏ ప్రమాదం లేకుండా అటూ ఇటూ ప్రయాణించేందుకు వీలు ఉంటుంది. రామేశ్వరం తాంబరం మధ్య మొదలైన రైలు సర్వీసును ప్రారంభించిన ప్రధాని మోదీ పాంబన్ వంతెనపై ప్రయాణించే రైలుకు పచ్చజెండా ఊపారు. అనంతరం కోస్ట్ గార్డ్ నౌక వెళ్లడానికి వీలుగా వర్టికల్ వంతెనను కూడా మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. సముద్రంపై వంతెన, మళ్లీ దానికే ఓడలు వెళ్లేందుకు వీలుగా మరో వర్టికల్ వంతెన నిర్మాణం, ఇవన్నీ భారత రైల్వే చరిత్రలో ఓ అద్భుతంగా అభివర్ణిస్తున్నారు.